దోస్ ఆర్ ఐ ఇంపార్టెంట్ కదా. తర్వాత మేకప్లు అవన్నీ బ్రైడల్ మేకప్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ హెయిర్ డూస్. సో ఫస్ట్ మీరు ఇనిషియల్ ఐబ్రోసా లేకపోతే హెయిర్ డయ్యా అయ్యే మీరు ఎక్కువ నేర్పించాలి. ఐబ్రోస్ గురించి చెప్పాము, స్కిన్ కేరింగ్ గురించి చెప్పాము. ఒకళ్ళు వస్తే కనుక వాట్ పర్సనలైజేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేర్పించాము. బేసిక్ ఫండమెంటల్స్ మొత్తం నేర్పించాము. మెహందీ కూడా నేర్పించాము. మెహందీ ఐఎమ్ నాట్ బాదర్డ్, దే హ్యావ్ టు లెర్న్ వన్ థింగ్. ఇది అర్థమైందమ్మా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారు, కొంతమంది దే లైక్ ఓన్లీ టు డూ మేకప్. యూ షుడ్ ట్రైన్ సూపర్, యూ షుడ్ మేక్ దెమ్ కాన్సన్ట్రేట్, లెర్న్ దట్. కొంతమంది ఆర్ వెరీ గుడ్ అట్ హెయిర్ స్టైలింగ్, హెయిర్ డూస్, అది దే లైక్. మీరు అన్నీ నేర్పిస్తే దే విల్ గెట్ లాస్ట్. ఇప్పుడు మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి, నాకు తెలిసినంత వరకు ఒక అతను విల్ బీ వెరీ గుడ్ అట్ జస్ట్ హెయిర్ బ్లో ఆర్ స్ట్రైట్నింగ్ ఆర్ హెయిర్ డూస్. సో ఆ అబ్బాయినే పిలిచి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఈ అబ్బాయి చేస్తాడో అమ్మాయి చేస్తుందో మీకు. అట్లా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదో ఓవరాల్గా మీరు ఇచ్చేసి పంపించేస్తే దే విల్ బీ లాస్ట్. మై నేమ్ ఈస్ దర్శిని. నేను ఇక్కడే విజయలక్ష్మి స్ట్రీట్లోనే ఉంటాను. 2 months ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకొని కుప్పం లోకల్లో ఉన్న పార్లర్స్కి అన్నీ వెళ్ళి సర్వీస్ కోసం అడిగాను, వేకెన్సీ ఏదైనా ఉందా అంటే ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇక్కడే తిరుపతి కమ్మ టెంపుల్ ఆపోజిట్ డివైన్ బ్యూటీ పార్లర్, అక్కడ ఇప్పుడు సర్వీస్కి వెళ్తాను.